రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి ఈ ముగ్గురి ట్రయాంగిల్ పిక్చర్ లో రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తోంది. తనకి ప్రాణాపాయం ఉంది, తనని చంపేస్తారని 2 రోజుల క్రితం TV9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైంది లావణ్య. చేసిందే తప్పైతే నిజంగా క్షమించమని కోరుకుంటున్నాను. నా లైఫ్ బాగుండేది. భయం వేస్తుంది, ఫియర్లో ఉన్నాను. నేను చంపేస్తారేమో, ఏ సెకండ్ ఏం చేస్తారు అని. వాళ్ళు డబ్బున్న వాళ్ళు. సారీ చెప్పాలనుకుంటున్నాను అండి. ఇక్కడే ఉంటే కాలు పట్టుకొని సారీ చెప్పేదాన్ని. అంటే ఏ ఆడదానికి రాకూడదు. న్యాయం కావాలి, నేను ప్రాణాలతో ఉండాలి. చంపేస్తారు నాకు, నన్ను తెలుసు. రాజు ఒకవేళ ఇంటికి వస్తాడు అన్న మళ్ళీ నాతో ఉంటే చంపేస్తాడేమో అని దగ్గరే నిన్నున్నాను. ఎక్కడున్నా బతుకుంటే అన్న చాలు. చంపేస్తారండి. నాకేమైనా సరే మస్తాను. నేను వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీయే కారణం. ఈ రోజు కూడా వాళ్ళు కూర్చొని అసలు వాళ్ళ కొడుకేం తప్పే చేయలేదని మాట్లాడతారు. Oasis Fertility లో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే Oasis కి కాల్ చేయండి. నిజంగానే ఆమెకి ప్రాణభయం ఉందా? ఉంటే ఎవరితో? దీనిపై మస్తాన్ సాయి పేరెంట్స్ ఏమంటున్నారు? TV9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారేమన్నారో ఒకసారి చూద్దాం. లావణ్య వ్యాఖ్యలని ఖండిస్తున్నారు మస్తాన్ సాయి పేరెంట్స్. తాము అలాంటి వాళ్ళం కాదంటున్నారు. లావణ్య వల్లే మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటయ్యాయని ఆరోపిస్తున్నారు. తమ కొడుకుకి పెళ్లైన తర్వాత కూడా పెళ్లి చేసుకోవాలని వేధించిందని TV9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు స్పష్టం చేశారు. మస్తాన్ సాయి పేరెంట్స్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో నిజంగానే అంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయా? అసలు మస్తాన్ సాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? లావణ్య దగ్గరికి మస్తాన్ సాయి వెళ్ళాడా, లేదంటే లావణ్యనే మస్తాన్ సాయి దగ్గరికి వచ్చిందా? ఆ వివరాలు మనతో మాట్లాడేందుకు మస్తాన్ సాయి పేరెంట్స్ మనతో ఉన్నారు. మొదట మస్తాన్ సాయి మదర్ మనతో ఉన్నారు. అసలు జరుగుతున్నటువంటి కేస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసిందే. మీ అబ్బాయి హార్డ్ డిస్క్లో ఇంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అంతమంది అమ్మాయిల వీడియోలు లేవమ్మా. వాళ్ళ వైఫ్ది ఉన్నాయి అంట, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉందంట. అంత మట్టుకే అవి కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం తీసుకున్నారంట వీడియోలో, ఫోటోలు అంత. అవి అంతేగాని 800 మంది, 1000 మంది, 500 మంది, 300 మంది, 200 మంది, 100 మంది ఏవి లేవు అంట. కాకపోతే ఒకే అమ్మాయితో ఆడియో కాల్లో మాట్లాడిని, వీడియో కాల్లో మాట్లాడినవి అవి ఉన్నాయి అంట. 100 వీడియోలు, 50 రికార్డ్ చేసుకోవడం కూడా తప్పే కదా అనేది. మామూలుగా వీడియో, అదే మ్యూట్ వీడియోలు కాదు. మామూలుగా అమ్మాయితో ఫోన్లో మాట్లాడేది వీడియో కాదు. మ్యూట్ వీడియోలు అన్నది వాళ్ళ వైఫ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏవో ఉన్నాయి అంట. అవి అంత మటుకి రికార్డ్ చేసుకోవడం కూడా తప్పే కదా. తప్పేనమ్మా. ఆ తప్పు వల్లే ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. వాడు అనుభవించేది కాక మేము అనుభవిస్తున్నాం. అది ఎప్పుడో వాడు తీసుకుని ఆ ఫోన్లో అట్లా ఉండిపోయి అవి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. ఎట్లా పరిచయం మస్తాన్ సాయికి లావణ్యకి ఇద్దరికి? అంటే వీడు అప్పటికి తెలియదు, ఫస్ట్లో తెలియదు. తర్వాత మా అబ్బాయి ఇల్లు తీసుకొని ఇక్కడ ఉంటున్నాడు 2022లో. మా అబ్బాయి బీటెక్ చేశాడు, తర్వాత IIT చేశాడు. తర్వాత చేసినాక అది సాఫ్ట్వేర్, IIT కాన్పూర్లో అది కంపెనీ ఏదో సాఫ్ట్వేర్ది కంపెనీ నాకు పేర్లు అవి తెలియదులే. పెట్టుకున్నాడు. పెట్టుకొని అది స్టార్ట్ చేసి వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లాగా వచ్చారనమాట ఇంటికి. పార్టీ ఎలాగంటే ఉనీత్ రెడ్డి ద్వారా పరిచయం, ఆ చింటూ ద్వారా. ఉనీత్ రెడ్డి కూడా డ్రగ్ పెడ్లరే కదా, మరి అతను ఏమన్నా డ్రగ్ పార్టీస్ నిర్వహించినటువంటి అనుమానం అప్పుడు రాలేదా? లేదమ్మా, అసలు మామూలుగా ఉండేవాడు. మా అబ్బాయి మా గుంటూరు అబ్బాయే కదా, మామూలుగా ఫ్రెండ్స్గా చిన్నప్పటి నుంచి తెలుసు, అలా ఉండేవాళ్ళు. తర్వాత వాడు అంతకుముందు ఆ అమ్మాయితో షార్ట్ ఫిల్మ్లు తీశాడంట. ఉనీత్ రెడ్డి ఆ అమ్మాయి ఎప్పుడో షార్ట్ ఫిల్మ్లు తీసుకున్నారు. అట్లా పరిచయం, వాళ్ళు పరిచయం అయ్యి తర్వాత వీడికి పరిచయం అయింది ఈ లావణ్య అనే అమ్మాయి. ఎలా పరిచయం అయిందంటే వీళ్ళు ఇంటికి వచ్చారు ఇక్కడ. రాజ్ తరుణ్, లావణ్య, ఇంకొంతమంది సినిమా యాక్టర్లు, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి మా అబ్బాయి హైదరాబాద్లో, మేము గుంటూరులో ఉన్నాం. మా అబ్బాయి హైదరాబాద్లో వాళ్ళ స్టాఫ్ వాడు ఉంటున్నారు. ఆ ఉండే ఇంటికి వీళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు పార్టీ చేసుకుని అట్లాగా రాజ్ తరుణ్ కూడా ఉండి, తర్వాత రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడంట. ఈ అమ్మాయిను ఇంకొక అమ్మాయి ఇద్దరు ఉండిపోయారంట. ఉండిపోతే ఇంకా వీళ్ళు ఉండిపోయినప్పుడు వీడు నిద్రపోతున్నప్పుడు ఆ ఫోన్ ఏదో యాక్సెస్ తీసుకుంది. ఆ అమ్మాయికి అదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటిది, అందరు ఫోన్లు తీసుకోవటం, చెక్ చేసుకోవటం. అది అందరూ చెప్పిన విషయమే. ఇప్పుడు అంతకుముందు ప్రీతి ఉదయ్ వాళ్ళందరూ చెప్పారు కదా. కానీ లావణ్య ఇంకొక అలిగేషన్ చేస్తుంది. మీ అబ్బాయి పార్టీస్కి వచ్చిన తర్వాత ఆ కూల్ డ్రింక్స్లో డ్రగ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మత్తులోకి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయే వాళ్ళని ఒక హిడెన్ కెమెరాలు పెట్టి ఫిజికల్గా హెరాస్ చేస్తున్నాడు అనేటువంటి ఒక అలిగేషన్ ఆమె చేస్తుంది. సో దీనికి ఏం చెప్తారు?
డ్రగ్ ఇచ్చి అసలు డ్రగ్ అలవాటు ఉంటే కదా అంతకుముందు అలవాటు ఉండి అంతకుముందు ఇలా ఇచ్చి ఉంటే అంతకుముందే బయటపడేవాడు కదా. గుంటూరులో రోజు నేను ఇంట్లో ఉంటాను, నాతో పాటు వాడు ఇంట్లో ఉంటాడు. అప్పుడు లేనిది ఇప్పుడు ఇక్కడికి రాగానే వాడు డ్రగ్స్ ఇచ్చి అమ్మాయిలు ఎవరు ఉండారు, ఎవరు వచ్చారు, ఏ అమ్మాయిలు వచ్చారు? ఈ అమ్మాయే వచ్చింది ఇక్కడికి, వీడి దగ్గరికి. ఈ అమ్మాయి వీళ్ళందరూ మరి ఇప్పుడు ఈ అమ్మాయే వీళ్ళ ఇంటికి వచ్చింది, వీళ్ళే పార్టీ చేసుకు మందు తాగారు. తాగినప్పుడు మందు తాగినప్పుడు అప్పుడు డ్రగ్స్ ఏమి లేదు, అప్పుడు మందు తాగారు. వీళ్ళు ఏదో నిద్రపోతున్నప్పుడు ఆ ఫోన్ ఏదో యాక్సెస్ తీసుకుంది, ఏళ్ళుతో పెట్టుకోనో మరి ఎట్లనో తీసుకొని దాంట్లో ఏయో సీక్రెట్స్ గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఫోటోలు ఉన్నాయి అన్నారు కదా. ఆ ఫోటో అవన్నీ తీసుకొని ఇంకా అప్పటి నుంచి బ్లాక్మెయిల్ స్టార్టింగ్ చేసింది. అంటే లావణ్య చెప్తున్నట్లు మస్తాన్ సాయినే డ్రగ్స్ అలవాటు చేశాడని ఆమె చెప్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మస్తాన్ సాయి డ్రగ్స్ వాళ్ళ అమ్మగారు చెప్పారు కదమ్మా, నేను చెప్పటం ఎందుకు, కన్న తల్లి చెప్పింది కదా. అవుని లావణ్య వాళ్ళ అమ్మే చెప్పింది కదా. మా అబ్బాయి ఫ్రెండ్ ఒకడు ఇలా సాయిని ఏడిపిస్తుంది అని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళి ఇలాగమ్మ అంటే ఆ అమ్మాయి మమ్మల్నే టార్చర్ చేస్తుంది, అయ్యా ఇలా 30 లక్షలు ఇచ్చాను అట్లా గోవా వెళ్ళింది, ఆ డ్రగ్స్ అలవాట్లు, ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి చనిపోయాడని వాళ్ళ అమ్మగారు చెప్పింది. నేను చెప్పేది ఏముంది? ఇప్పుడు లావణ్యనే మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటు చేసిందో లేదో మన పాజిటివ్ వచ్చిందంట కదా. మొన్న ఇక్కడ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు వాడికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు కదా.